హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాం కదా! భారతదేశ చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఆధునిక భారతదేశ చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు భారతదేశ సంస్కృతికి సంబంధించి ముఖ్యమైన క్వెషన్‌లు, దానికి ఆన్సర్‌లు కూడా డైరెక్ట్‌గానే ఇచ్చేశారు. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలోని ద్రావిడ సంస్కృతి, వాయువ్య భారతదేశంలోని ఆర్యుల వేద సంస్కృతి సంగమించగా ఏర్పడిన సంస్కృతి ఏది? భారత జాతీయ సంస్కృతి. సంగీతానికి సంబంధించి నౌరస్ అనే గ్రంథాన్ని రచించిన ముస్లిం పాలకుడి పేరేమిటి? ఇబ్రహీం ఆదిల్ షా. మొఘల్ సామ్రాజ్యమంతటా ఒకే జాతీయ సంస్కృతిని పెంపొందించే ప్రయత్నాలను ప్రారంభించిన మొఘల్ పాలకుడు ఎవరు? అక్బర్. ఆత్మ, భౌతిక పదార్థాలనే జంట ధృవాలను ఆవరించుకొని ఉన్న తత్వాన్ని సమగ్రంగా నిర్వచించిన వారిలో ప్రథముడెవరు? అరవిందుడు. భారతీయ సంస్కృతి మధ్యయుగం నుంచి ఆధునిక యుగానికి పయనిస్తున్న దశలో సాంస్కృతిక, రాజకీయ రంగాలను తిరిగి చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు? తిలక్. భారతదేశంలో 50కి పైగా ఉన్న గిరిజన సముదాయాలలో గోండులు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. భారతీయ సంగీతంలో ఉన్న రెండు ప్రధానమైన సంప్రదాయాలు ఏవి? కర్ణాటక, హిందుస్థానీ సంప్రదాయాలు. ఏ ఏ సంగీత సంప్రదాయాల సమ్మేళనం హిందుస్థానీ సంగీత సంప్రదాయానికి దారితీసింది అని చెబుతారు? భారతీయ, పర్షియన్ సంగీత సముదాయ సమ్మేళనం. నెక్స్ట్, సామవేద కాలం నాటిదిగా ప్రసిద్ధమైన భారతీయ సాంప్రదాయం ఏది? ధ్రుపద్. భీమసేన్ జోషి ఏ సంగీత సంప్రదాయానికి చెందిన గాత్ర విద్వాంసుడు? హిందుస్థానీ. ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ అయిన వ్యక్తి ఎవరు? మంగళంపల్లి బాలమురళీకృష్ణ. పూర్తిగా గమక ప్రధానమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రసిద్ధిగాంచిన కర్ణాటక సంగీత వాద్య పరికరం ఏది? వీణ. సితారును భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారని చెబుతారు? అమీర్ ఖుస్రూ. మానవ కంఠస్వరాన్ని పోలిన ధ్వనిని సృష్టించే హిందుస్థానీ సంగీత సాధనం ఏది? సారంగి. కర్ణాటక సంగీతంలో తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న ప్రముఖ వాగ్గేయకారుడు ఎవరు? త్యాగరాజు. ప్రముఖ మేధావి వ్యాసకర్తే కాకుండా హంసధ్వని రాగానికి సృష్టికర్త ఎవరు? ముత్తుస్వామి దీక్షితార్. ప్రపంచం మొత్తం మీద కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధులైన వారెవరు? శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్. క్రీస్తు శకం 1813లో నగ్మతే అసఫ్ అనే గ్రంథం రచించిన సంగీత దర్శకుడు ఎవరు? మహమ్మద్ రెజా. వియాన్కి తోడి, మియాన్కి మల్లర్, దర్బారీ వంటి రాగాలను సృష్టించిన మొఘలుల ఆస్థాన సంగీత విద్వాంసుడు ఎవరు? పేరేమిటి? తాన్సేన్. హే నాయ్ వాద్యంలో తిరుగులేని వాద్యకారుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు? బిస్మిల్లా ఖాన్. నెక్స్ట్, తంజావూరులోని బృహదీశ్వరాలయ కుడ్యాల మీద గల నాట్య కళాకారిణి పేరేమిటి? స్వర్ణముఖి. హుమయూన్ అక్బర్ల పాలనా కాలంలో విలక్షణమైన మొఘలు చిత్రలేఖన సంప్రదాయానికి పునాదులు వేసిన ప్రముఖ పర్షియన్ చిత్రకారుడు ఎవరు? సయ్యద్ అలీ ఖాన్,
అబ్దుల్ సమద్. భారతీయ కళల్లో విగ్రహారాధన అనేది మొట్టమొదటి ఏ సంస్కృతిలో కనిపిస్తుంది? హరప్పా సంస్కృతి. మౌర్యుల శిల్పానికి ప్రధానంగా ప్రేరణ కల్పించిన మతం ఏది? బౌద్ధ మతం. మౌర్యుల కాలం నాటి శిల్పాలలో బహుశా అత్యంత ఆకర్షణీయమైన ఏ శిల్పాలను పేర్కొంటారు? ఆకర్షణీయమైనవని ఏ శిల్పాలను పేర్కొంటారు? పాట్నాలో లభించిన యక్షిణి యక్ష శిల్పాలను. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో మధుర శిల్పాన్ని ఏ శిల్పం ప్రభావితం చేసింది? గాంధార శిల్పం. స్త్రీ సౌందర్యాన్ని చక్కగా చిత్రించడంతో పాటు వాస్తవానుభూతికి సన్నిహితంగా ఉన్న శిల్పం ఏది? అమరావతి శిల్పం. మహాబలిపురంలోని ఆలయాల్లో కనిపించే పల్లవుల నాటి శిల్పశైలిని ఏమంటారు? మామళ్ళ శైలి. బాదామి సమీపంలో కట్టడకల్. క్రీస్తు శకం 70లో చాణక్యులు నిర్మించిన విరూపాక్ష ఆలయ నిర్మాణం దేనికి అనుగుణంగా ఉందని చెబుతారు? కంచిలోని కైలాసనాథ ఆలయానికి. దేవాలయ వాస్తుశిల్పానికి చెందిన శైలులు ఏవి? నాగర, ద్రావిడ, వేసర శైలులు. కృష్ణా నదికి కన్యాకుమారికి మధ్యగల ప్రాంతంలో ఉన్న ఆలయ వాస్తుశిల్పాన్ని ఏమంటారు? ద్రావిడ శైలి. ద్రావిడ శైలి ఆలయం నిర్మాణంలో తప్పనిసరిగా కనిపించే 2 లక్షణాలు ఏమిటి? విమాన నిర్మాణం, మహాద్వార గోపురం. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి సందర్భంలో మాదిరిగా భోగి మంటలు వేస్తూ శీతాకాలం చివర ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండగ ఏది? లోహ్రీ. తెలుగువారి సంవత్సరారంభమైన ఉగాదిలాగా మహారాష్ట్రలో సంవత్సరారంభమైన పండగ ఏది? గుడి పడవ. భారతదేశంలో అంతర్జాతీయ పుష్పోత్సవాన్ని ఎక్కడ జరుపుతారు? సిక్కింలో. ఆసియాలోకెల్లా అతిపెద్ద ప్రాచీన పత్రాలయంగా పేరుగొంచిన జాతీయ ప్రాచీన పత్రాలయానికి ప్రాంతీయ స్థాయి పత్రాలయాలు ఎక్కడ ఉన్నాయి? భోపాల్, జైపూర్, పుదుచ్చేరిలో. ఆసియా చరిత్రను, పురావస్తువులను, కళలను, శాస్త్ర విషయాలను పరిశీలించే లక్ష్యంతో 1784లో ఏషియాటిక్ సొసైటీని ప్రారంభించిన వ్యక్తి పేరేమిటి? సర్ విలియం జోన్స్. భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదను, వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు సమకాలీన భారతదేశానికి చెందిన వివిధ అంశాలను కూడా ప్రదర్శించడం ప్రధాన లక్ష్యంగా ఉన్న ఉత్సవం పేరేమిటి? ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.